చాలా ప్లాన్డ్‌గా, స్ట్రాటజిక్‌గా రేవంత్ సర్కార్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయమే. కానీ మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి, మనకు అధికారం ఇచ్చారు కాబట్టి, మనం ఏం చేయగలుగుతాం ప్రజలకు అనే యాంగిల్‌లో ఆలోచిస్తూ ఉన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ని మనం చూసుకోవచ్చు. ప్రతి రోజు కూడా కొన్ని వేల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే రాకపోకలు మాత్రమే కాదు, ఇక్కడ స్థిరపడడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉండడానికి, ఇక్కడ పని చేయడానికి, ఇక్కడ ఏదో ఒక జీవనోపాధి వెతుక్కోవడానికి ఫ్యామిలీస్తో కూడా చాలామంది, అంటే అన్ని స్టేట్స్ నుంచి కూడా మినీ ఇండియా అంటారు హైదరాబాద్ని, తెలుసు కదా. సో ఇలాంటి హైదరాబాద్లో ఎప్పుడైనా సడన్గా ఒక వర్షం పడితే ఎంత దారుణంగా ఉంటుందనేది మనకి తెలుసు. చాలా ఏరియాల్లో పేదల కాలనీల్లో, స్లమ్ ఏరియాస్ అన్నీ కూడా అక్కడ వరద ప్రభావంతో వాళ్ళు నరకయాతన పడుతూ ఉన్నారు. ఇది కొన్ని దశాబ్దాలుగా, నాకు తెలిసి ఒక 20-30 ఏళ్ళుగా ఇదే పరిస్థితి హైదరాబాద్కి వస్తున్న పరిస్థితి. కానీ 20-30 ఏళ్ళకు ముందు ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఏదైతే నిర్మించారో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నా, అది ఒక చెరువు. గతంలో వర్షం పడితే ఆ వాటర్ అంతా అక్కడికి వెళ్ళి స్టోర్ అయ్యి ఉండే అవకాశం ఉండేది. హైదరాబాద్లో ఒక అంచనా ప్రకారం కొన్ని వేల చెరువులు ఉండేవట గతంలో. అవి వందలు వచ్చాయి, ఇప్పుడు పదులకి మారిపోయిన, అంటే పెద్ద చెరువుల గురించి చెప్తూ ఉన్నాను నేను, మారిపోయిన పరిస్థితి. సో అన్కన్వెన్షన్ కూలగొట్టేశారు. సో అక్కడ అంటే భవిష్యత్తులో ఏం చేస్తారు అనే దాని మీద కూడా, ఏం చేయాలనే దాని మీద కూడా అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు నాకున్న సమాచారం మేరకు. దాన్ని ఒక అందమైన చెరువుగా మార్చి, ఆ చుట్టుపక్కల ఏరియాల్లో పడ్డ వాటర్ అంతా కూడా వెంటనే, వర్షం అలా ఆగిపోయిన వెంటనే కూడా ఆ చెరువులోకి వచ్చే విధంగా చేసి, ఈ రోడ్ల మీద నీరు నిలవడం, లేకపోతే కాలనీల్లోకి వరద వెళ్ళడం, ఇటువంటి పరిస్థితులు లేకుండా చాలా ప్లాన్డ్గా హైదరాబాద్ని ఒక సుందరమైన, నివాసయోగ్యమైన, అందరికీ నివాసయోగ్యమైన ఒక విశ్వనగరంగా మార్చాలి అన్నది ఇప్పుడు రేవంత్ ముందున్న ఒక ఆలోచన. అదే విధంగా ఆయన వెళ్తూ ఉన్నారు. చాలా పెద్ద సవాలనే చెప్పుకోవాలి. ఎందుకంటే సొంత పార్టీ నేతల ఆస్తులు కూడా ఉన్నాయి. నిన్న చాలామంది కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలను కూడా కూల్చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎంఎం పల్లన్ రాజుకు సంబంధించిన ఒక కట్టడాన్ని కూడా గండిపేటలో కూల్చేసిన పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళు దీన్ని స్వాగతిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ అనే కాదు, ఇంకా కొంతమందికి తప్పని పరిస్థితుల్లో స్వాగతిస్తున్న పరిస్థితి అయితే భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్, ఈ రెండు పార్టీల్లో మిక్స్డ్ రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. కొంతమంది నేతలు భారతీయ జనతా పార్టీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు అపోజ్ చేస్తూ ఉంటే, రఘునందన్ లాంటి వాళ్ళు స్వాగతిస్తూ ఉన్న పరిస్థితి. బీఆర్ఎస్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే హరీష్ రావు నిన్న అన్నారు ఇదంతా హైడ్రామా అని చెప్పేసి. కానీ రీసెంట్గా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వాగతిస్తూ ఉన్నాము అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. సో రాజకీయ నాయకులకే ఈ రేవంత్ వ్యూహం అర్థం కాక దీన్ని స్వాగతించాలో, వ్యతిరేకించాలో, ఖండించాలో కూడా తెలుసుకోలేని ఒక సందిగ్ధంలో పడేసి పరిస్థితి కనిపిస్తుంది.